ఉండేటువంటి ప్యాషన్తో ఇన్ని సినిమాల్ని మనకి అందిస్తూ వస్తున్నారు. వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికి నమస్కారం అండి. సో మిరాయి, సో కార్తీక్ ఎగ్జాక్ట్గా ఒక 2 years బ్యాక్ ఈ గాట్ దిస్ మూవీ టు అస్ అండి. సో ఈ మూవీలో యూ విల్ సీ ఎ విజువల్ వండర్. దీనిలో లొకేషన్స్ కానీ, దీని ఆర్ట్ వర్క్ కానీ, దీనిలో ఉన్న విఎఫ్ఎక్స్తో ఒక తెలుగు సినిమా డెఫినెట్గా ఒక పాన్ ఇండియా మూవీ అవుతుంది. ఈ మూవీతో మిరాయి వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఎ పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్. సో ఈ సినిమాలో తేజ, హనుమాన్ తర్వాత డెడికేటెడ్గా కంటిన్యూస్గా ఈ సినిమాలో వర్క్ చేస్తున్నారండి. అండ్ మనోజ్ ఒక స్పెషల్ క్యారెక్టర్లో, హరిగౌర ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. సో దీనిలో ఫ్యాంటసీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది అండ్ స్పిరిచువల్ ఉంటుందండి. ఈ మూవీ మీరు అందరూ థియేటర్లో చూసారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. విశ్వ గారు, ఒక క్వశ్చన్ అండి. వాట్ వాజ్ దట్ మూమెంట్ దట్ యూ డిసైడెడ్ దట్ మూవీస్ చేయాలి, మూవీస్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నటువంటి ఆ మూమెంట్ ఏంటి? వాట్ వాజ్ దట్ మూమెంట్? సో నేను యాక్చువల్గా అమెరికాలో పాడుతా తీయగా ప్రొడ్యూస్ చేసే ఆపర్చునిటీ వచ్చిందండి. అంటే ప్రొడ్యూస్ కాదు, ఈటీవీతో పాటు. అప్పుడు ఐ గాట్ సమ్ కాంటాక్ట్స్ విత్ ఫిలిం ఇండస్ట్రీ. సో చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం అలవాటు. అమెరికాకి వెళ్ళినాక అక్కడ సినిమాలు రిలీజ్ చేయడం అలవాటు అయింది. సో పర్టికులర్గా చిరంజీవి గారి సినిమాలు చూడాలంటే నేను సియాటల్లో ఉంటాను. అక్కడి నుంచి బే ఏరియా వెళ్ళి మరీ రిలీజ్ చూసేవాడిని. సో ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది. అండ్ లక్కీగా నాకున్న కనెక్షన్స్ ఇది సినిమాలు చేయడం వీలైందండి. 2017 నుంచి స్టార్ట్ అయ్యింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.